ఓ ఆ, మహమ్మదు ప్రవక్త గారు యుద్ధాలు చేసి రక్తపాతం చేశారు. మరి యేసు ప్రభు వారు యుద్ధం చేయకుండా, కత్తి చేపట్టకుండానే ఆయన శాంతి స్థాపించాడు కదా. అనేక దేశాల్లో ఆయన అనేక హృదయాలకు శాంతినిచ్చాడు కదా. మీ ప్రవక్త గారు రక్తపాతం చేశారు అని అడిగితే ఒక ముస్లిం సోదరుడు చెప్తున్నాడు, యేసు ప్రభు వారు కూడా మీరు బట్ట నమ్మి కత్తి కొనుక్కోమని చెప్పాడు. మీరు నేను సమాధానమును కలుగజే రాలేదు, భేదమునే కలుగజే వచ్చి అన్నాడు. కనుక ఆయన కూడా మహమ్మద్ ప్రవక్త లాగానే, ఆయన ఏమి వేరు కాదు అని చెప్తున్నాడు. యేసయ్య కత్తి పెట్టుకుంటే ఎవడన్నా ఉంటాడు అసలు? క్రైస్తవం ఖడ్గముతో వ్యాపించలేదు. పరిశుద్ధాత్మ శక్తి వలన, యేసు రక్తపు ప్రభావము వలన, హృదయాలు పరివర్తన చెందుట వలన చాప కింద నీరులాగా శ్రమలను ఎదుర్కొంటూ ఏటికి ఎదురు ఇది ఇవాళ క్రైస్తవం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పీక కత్తి పెట్టి మేము కన్వర్ట్ చేయలేదు ఎవరిని. మరి నువ్వు బట్ట నమ్మి కత్తి కొనుక్కో అన్నాడు అంటే ఆ సందర్భం ఇట్లే ఉంటుంది. ఎప్పుడైతే బట్ట నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు అంటున్నావో, ఆ యేసయ్యే ఇంకో మాట కూడా అన్నాడు. మరి అది కూడా నీకు తెలియాలి, అది కూడా తెలియాలి కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు అన్నాడు. నువ్వు ఇక మీదట కత్తి నీ దగ్గర లేకపోతే నీకున్న బట్ట అమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. ఎక్కడ? లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. సంచి గలవాడు సంచి జాలే తీసుకొని పోవలను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి. ఇప్పుడు యేసయ్య 2 మాటలు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి. కత్తి లేనోడు కత్తి కొనుక్కోవాలి, కత్తి ఉన్నోడేమో వరలో పెట్టాలి. అంటే అర్థం ఏంటంటే, ఇతరులకు ఎంత హాని అయినా చేయగలిగిన శక్తి నీకు ఉండాలి. ఉన్నా సరే ఆ శక్తిని వాడకూడదు. అది విషయం. ఎందుకంటే బలహీనుడు క్షమిస్తే అది ఏం పెద్ద గొప్ప కాదు. మంచి కండలు తిరిగిన వస్తాదు ఉన్నాడు, వాడి ముందు ఒక సన్న అస్థిపంజరం లాంటి వాడు, ఎముకల గూడు మీద తోలు తప్ప ఏం లేదు, స్కిన్ అండ్ బోన్స్. ఈ కండలు తిరిగిన వస్తాదు ఆ బక్కటోడిని చూసి 4 మాటలు తిట్టాడు. ఆ బక్క పీనుగు అంటున్నాడు ఏంటంటే, రే ఏందిరా నన్ను ఎన్ని మాటలు అంటావురా, ఫోన్లేరా క్షమిస్తున్నా, నాకే కోపం వస్తే నేనేం చేస్తానో నాకేం తెలియదు, పోరా నేను క్షమించాను పోరా అన్నాడు. ఊరందరూ నవ్వుతారు కదా. ఏంట్రా నువ్వు క్షమించేది, వాడు కనుక నీ పట్టుకొని పిసికితే నువ్వు దోసగా పచ్చడి అయిపోతావు, అంత బలాఢ్యుడు వాడు, నువ్వు క్షమించడం ఏంటి? బలహీనుడు ఒక బలవంతుణ్ణి క్షమిస్తే ఎవ్వడు మెచ్చుకోడు, చేతగానోడా అంటారు. కానీ అదే స్టోరీ రివర్స్ అయింది అనుకో, ఆ బక్క పీనుగు తిడుతున్నాడు ఈ బలవంతుణ్ణి,
ఆ బలవంతుడు అన్నాడు, ఒరే తమ్ముడు, ఎందుకురా నా జోలికి వస్తావు? నేను చెయ్యి ఒక్కసారి అట్లా పెట్టానంటే అప్పచెయిపోతావురా నువ్వు. అట్ల కాడ తెచ్చి దోశ ఎత్తుకున్నట్టు ఎత్తుకోవాలి నేను. పోరా, నీతో నాకెందుకురా? దేనికైనా ఉజ్జీవి ఉండాలి. కయ్యానికైనా బియ్యానికైనా ఎల్రా క్షమించేశారు పో అని బలాఢ్యుడంటే ప్రపంచం మెచ్చుకుంటుంది. క్రైస్తవ సమాజం, క్రైస్తవ విశ్వాసి ఆ బలాఢ్యులాగా ఉండాలి. అందరికంటే శక్తివంతులుగా మనం ఉండి వాళ్ళని క్షమించాలి. చేతగానోడుగా ఉండి క్షమించొద్దు, అది దేవునికి మహిమ కాదు. అందుకే క్రైస్తవులు బాగా చదువుకోవాలి, ధనవంతులు కావాలి, బలవంతులు కావాలి. క్రైస్తవులందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. కరాటే, జుడో, కుంఫు నేర్చుకోవాలి. మర్మ కళ కూడా నేర్చుకోవాలి భారతీయుడిలాగా. క్రైస్తవులందరూ అపరిచితులైపోవాలి, భారతీయులైపోవాలి. అపరిచిత భారతీయులైపోవాలి, భారతీయ అపరిచితులైపోవాలి. అమ్మ వాళ్ళ జోలికి పోతే ఏం చేస్తాడో తెలియదురా అని అందరి గుండెల్లో దడబుట్టించాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటారే, మీరు మా స్త్రీలను మీరు మానభంగాలు చేసి చర్చిలు కూలగొట్టి క్రైస్తవ గృహాలు తగలబెట్టి ఎంత రక్తపాతం చేశారు. మేమే తలుచుకుంటే ఒక్కొక్కడిని అడ్రస్ లేకుండా చేయగలం. మేము ఆర్థికంగా శక్తివంతులం, సామాజికంగా రాజకీయంగా మేము ఒక ప్రబల శక్తిగా ఎదిగాం. పార్లమెంట్లో ఉన్నాం, మేము అధికార యంత్రాంగంలో ఉన్నాం. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా మేము ఒక బలమైన వర్గం. మేం తలుచుకుంటే ఏమైనా చేయగలం. కానీ వెళ్ళరా క్షమించేస్తున్నాను పొండ్రా అనాలి. అందుకు యేసయ్య, ఒరే కత్తి లేకుండా ఉండొద్దు, ఏం చేయలేని చేతకానివాడుగా ఉండొద్దు, ఏమైనా చేయగలరా వీడు అనే రికార్డు సృష్టించి తర్వాత యేసయ్య ప్రేమను బట్టి క్షమించాను పోరా అంటే అప్పుడు ప్రపంచం గుర్తిస్తుంది, వీళ్ళు శక్తిమంతులై ఉండి కూడా మా మీద పగ తీర్చుకోలేదు. పగ తీర్చుకునే అవకాశం ఉండి, శక్తి సామర్థ్యాలు ఉండి కూడా మా మీద పగ తీర్చుకోలేదు. అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. అంతేగాని ఆయన కత్తి కొనుక్కోమన్నాడని చెప్పి మనం కత్తులు కొనుక్కోవడం అనేది బైబిల్ ఉపదేశం కాదు. తెలియని వాళ్ళు తెలియనట్టుండండి. ప్రతోడు బైబిల్ మీద మాట్లాడకండి, ముందు రక్షణ పొందండి. రక్షణ లేని ప్రతి ఒక్కడు బైబిల్ చదివి అర్థమైపోద్దేంటి? మా అబ్బాయిని కొట్టి తిట్టి హింసించి నా ఇంటికి వస్తే నా ఇల్లంతా చూపిస్తాను నేను, చాలా గెట్అవుట్ అంటాను. ముందు రక్షణ పొందండి. యేసు ప్రభువు వారు కత్తి కొనుక్కోమన్నాడు కనుక ఆయన కూడా కత్తితోనే పోరాడాడు. అరే ఏం తెలుసా నీకు? ఎవరు మూసుగారు, మాకు తెలియదు సార్, ఎవరైనా మంచి పాస్టర్ గారిని పిలిచి అడుగుదాం అనాల జ్ఞానవంతుడైతే. అసలు క్రైస్తవునికి కత్తి పట్టుకోమని దేవుడు చెప్పనే లేదు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము. ఇది చాలదు, ఇది తెలీదు. రక్షణ పొందకుండా బైబిల్ చదివితే ఇట్లాగే ఉంటుంది. కళ్ళు లేనోడు మ్యూజియంలోకి పోయినట్టు. పిచ్చిమోఖం. నేను చాలాసార్లు పోయినా సార్ మ్యూజియం. అది కళ్ళు లేవు, ఏం చూసావురా నువ్వు? కళ్ళు లేనోడు బైబిల్ చదివితే అట్టగా ఉంటుంది. మేము శరీర ప్రకారము నడుచుకుని వారం కాము, శరీర ప్రకారము యుద్ధము చేయ. మా యుద్ధోపకరణములు కత్తి కొనుక్కో అన్నాడు. అది శరీర సంబంధమైనది కాదు, ఆధ్యాత్మిక ఖడ్గం,
అది దేవుని వాక్యం అనే రెండంచులు గల ఖడ్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కత్తి పట్టుకోమని పౌలు కూడా చెప్పాడు. ఏంటంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఖడ్గంతో మనం యుద్ధం చేస్తాం, మనుషులతో కాదు. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో యుద్ధం చేస్తాం. మా యుద్ధం ఆత్మ సంబంధమైంది. మా యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి. యేసయ్య మాటలను ప్రతి ఒక్కడి వ్యాఖ్యానిస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఇక్కడ మేము రక్షణ పొంది సమస్తం త్యాగం చేసి దశాబ్దాల తరబడి బైబిల్ చదివి మోకాళ్ళ ప్రార్థనతో కన్నీళ్ళ ప్రార్థనతో సమస్తం త్యాగం చేసి దేవుని కొరకు దెబ్బలు తిని రక్తం కార్చి మాకంటూ ఒక లైఫే లేకుండా చేసుకొని ఉన్నోళ్ళం మేము బైబిల్ చదువుతుంటే మాకు కొంచెం 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 అమ్మా ఇక్కడ ఈ మ్యాటర్ ఉందని ఇప్పుడు అనిపిస్తుంది. వీడు అసలు రక్షణే పొందడు, కుక్క. మళ్ళీ నాకు అన్నీ తెలుసట. ఆడు బైబిల్కి రత్న అంట. బైబిల్ వాడు బొంద కాదు, ఎవడు లేడు బైబిల్ రత్న. బైబిల్ రత్న అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు కాదు, అంత పెద్ద బిరుదుకి ఎవడు యోగ్యుడు కాదు. బైబిల్లో కొంత భాగం మనకు తెలుసు, మొత్తం తెలిసినట్టు మనకు తెలిసినంత వరకు అర్థమైంది ఏంటంటే యేసయ్య లోక రక్షకుడు, మరొక దారి లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.